యేసయ్య ఎవరో నువ్వు నేను తెలుసుకోవాలి కదా. నువ్వు నేను ప్రార్థిస్తున్న దేవుడు ఎవరు, ఆయన్ని ప్రశ్నించేంత ధైర్యం మనకు వచ్చింది కదా. అసలు ఆయన ఎవరో మనకు తెలుసా? పూర్తిగా ఆయన ఎవరో మనం ఈరోజు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD తెలుసుకుందామండి. అవును కదా, నువ్వు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనకి ప్రార్థన చేస్తున్నాం. ఆ ఒక్క విషయంలో కొన్ని విషయాలలో సమాధానం రావట్లేదు. కానీ ఆయన అసలు ఎవరు, ఆయనని మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాం, ఆయన ఎవరో మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే నీ భవిష్యత్తు అంతా దేవునికి తెలుసు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ఆల్ఫాయు ఉమయగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అన్న మాట ప్రకటన గ్రంథంలో 5 సార్లు ఉంటుందండి. 5 సార్లు ఉంటుంది. ప్రకటన 1:4లో, ప్రకటన 1:8లో, ప్రకటన 4:8లో, ప్రకటన 11:17లో, ప్రకటన 16:5లో 5 సార్లు వర్తమాన భూత భవిష్యత్ కాలములు తెలిసిన దేవుడు. నీకు నాకు ఒక 5 నిమిషాల తర్వాత ఏమవుతుందో తెలుసా అండి? నీకు నాకు ఒక గంట తర్వాత ఏమవుతుందో తెలుసా? ఒక సాయంత్రం ఏమవుతుందో నీకు నాకు తెలుసా? కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు, నువ్వు నేను ప్రార్థన చేస్తున్న దేవుడు, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఆ గొప్ప దేవుడికి తెలుసండి. ఆ భవిష్యత్తులో నువ్వు అడిగిన ప్రతి దాన్ని నువ్వు ఇస్తే, భవిష్యత్తులో ఏ ఆపదలో ఉంటావో, ఎటువంటి స్థితిలో ఉంటావో ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. ఆ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. దేవుడు ఏం చెప్తున్నారంటే, నీ భవిష్యత్ అంతా తెలిసిన దేవుడును నేనే. అవును కదా, వర్తమాన భూత భవిష్యత్ కాలాన్ని ఎరిగిన దేవుడు. నువ్వు ప్రార్థించిన ప్రతి వాటిని నీ ముందు ఉంచారనుకోండి, నీకు అనుగ్రహించారనుకోండి, నీ భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకి తెలుసు అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? నీ భవిష్యత్తు తెలిసిన దేవుడు. రెండవదిగా ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, యేసయ్య నీ కోసం ఏం చేశారో మర్చిపోకూడదు కదా. మనం అనుకుంటాం, నా యొక్క ప్రార్థనకు జవాబు రావట్లేదే, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు, అసలు ఆయన నీ కోసం ఏం చేశారో చూద్దామా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నీకోసం నా కోసం దేవుడు ఏం చేశారో తెలుసా? చివరి రక్తపు బొట్టు వరకు నా పాపాల కోసం రక్తాన్ని చిందించారు. ఆ యొక్క మానవుడిగా, ఒక గొప్ప దేవుడు మానవుడిగా పుట్టి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఆ యొక్క లోక పాపములు మోసుకొని గొర్రెపిల్లలాగా నా పాపాల కోసం యేసే ఉన్నారు. అంత గొప్పగా చివరి రక్తపు బొట్టు వరకు నా పాపాల కోసం రక్తం చిందించిన దేవుడికి నువ్వు అడిగినవన్నీ ఇవ్వడం ఒక నథింగ్ కదండి. అంతగా దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు, నువ్వు అడిగిన ప్రతి వాటిని, ప్రార్థనలో నువ్వు అడిగిన ప్రతి వాటిని నీకు ఇవ్వడం దేవుడికి ఆఫ్టర్ ఆల్ నథింగ్ కదా. మరి అలాంటిది దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు? అంతగా నిన్ను ప్రేమించుతున్న దేవుడు ఆ ప్రార్థన చేసిన అన్నిటిని ఆ దేవుడు ఇవ్వట్లేదంటే ఎవరు క్షేమం కోరి దేవుడు ఇవ్వట్లేదో నీకు అర్థమవుతుంది కదా, నాకు అర్థమవుతుంది కదా. ఒక్కసారి ఆ విషయం మీద దేవుడు ఆలోచించాలంటున్నారు. మన యొక్క ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే దేవుడికి నీ భవిష్యత్తు తెలుసు. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే దేవుడు నీ కోసం ఏం చేశారో నువ్వు మర్చిపోకూడదు. ఫస్ట్ పాయింట్లో C చూసినట్లయితే శూన్యంలో సమస్తాన్ని చేశారు కదా. ఆదికాండము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చూసారా,
భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంటే ఆ శూన్యంలో దేవుడు వెలుగు కలుగును గాక అని పలుకగానే వెలుగు కలిగింది. మన గొప్ప దేవుడు, నువ్వు నేను ప్రార్థిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? శూన్యంలో ఏమీ లేని స్థితిలో సమస్తాన్ని సృష్టించగలిగిన దేవుడు. ఏమీ లేదండి, అసలు అంత ఒక 0% ఉంది, అంత ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ అక్కడ ప్రతిదీ సృష్టించగలిగిన గొప్ప దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మనం ప్రశ్నిస్తున్నాం కదా, ఎందుకయ్యా నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు? దేవుడు చెప్తున్నారు, నీ భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు. దేవుడు చెప్తున్నారు, నీ కోసం నేను ఏమి చేశానో నువ్వు మర్చిపోకూడదు. అంతేకాదు, శూన్యంలో సమస్తాన్ని సృష్టించగలిగిన వాడను. చివరిదిగా ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే, లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు ఎవరో తెలుసా? నువ్వు నేను సేవిస్తున్న దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు. ఎవరండి? నువ్వు నేను సేవిస్తున్న దేవుడు. ఏంటంటే పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుతములు, గొప్ప కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తరమైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు కదా. ఎవ్వరు తెలుసుకోలేని మహత్తమైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇప్పుడు అర్థమైందా యేసయ్య ఎవరో? ప్రభా నాకు సమాధానం రావట్లేదే అని ఆయన్నే పక్కన పెట్టేస్తున్నావు కదా. అసలు యేసయ్య ఎవరు ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ పాయింట్లో 8 చూసినట్లయితే, నీ భవిష్యత్ అంతా, నా భవిష్యత్ అంతా తెలిసిన దేవుడు. అంతేకాకుండా నీ కోసం నేను ఏమి చేశానో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. శూన్యంలో సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. చివరిగా లెక్కలేని అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఈ యొక్క గొప్ప దేవుడి కండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఆయన్ని పక్కన పెట్టేశావు కదా. ఆయన ఎవరో నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు కదా.